క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు గుల్లిపిల్లి మరియదాస్ మరియు కీర్తిశేషులు జుస్తీనమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమారుడు గుల్లిపిల్లి కిషోర్ కుమార్, కోడలు సుజాత, మనవుడు కార్తీక్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ, గాలి జార్జ్ రెడ్డి, గాలి తెరోజమ్మ, గాలి భాస్కర్ రెడ్డి, బోయపాటి టేక్లమ్మ ఆత్మలకు మరియు అనాథ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ సుధాకర్ రెడ్డి మరియు సెలీనా మరియు కుటుంబ సభ్యులు అమెరికా చికాగో నుండి సమర్పిస్తున్నారు. 19వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న శంషాబాద్ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 అంతోనీ ప్రిన్స్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. 42వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఖమ్మం పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 సగిలి ప్రకాష్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ధర్మసాగర్ విచారణ, కీర్తిశేషులు పొలిమేర యోబు గారి 19వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు పొలిమేర మరియమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుమారుడు ఏలూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ధర్మసాగర్ విచారణ, కీర్తిశేషులు పొలిమేర యోబు గారి 19వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు పొలిమేర మరియమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మనువడు పొలిమేర సృజన్ కుమార్, డాక్టర్ ప్రీతి, మరియా సెరేనా, మరియా సెనోరా మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ధర్మసాగర్ విచారణ, కీర్తిశేషులు పొలిమేర యోబు గారి 19వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు పొలిమేర మరియమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుమార్తె పొలిమేర కృప, డి భిక్షపతి, జెస్సికా మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కొమ్మారెడ్డి అంతోని రెడ్డి గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ, ఈరోజు 19వ పుట్టినరోజు జరుపుకుంటున్న తిరుమల రెడ్డి నివేష్ రెడ్డిని గడిచిన కాలమంతా కాచి కాపాడినందుకు మరియు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, దేవుని యందు భయభక్తులు, మంచి జ్ఞానం దయచేయమని కోరుతూ తిరుమల రెడ్డి, కిషోర్ రెడ్డి, లలిత, నవ్య కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సెయింట్ జోసెఫ్ విచారణ, పి మేరీ వాలెంటీనా గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంగళగిరిలో కుమారునికి గాస్ట్రాలజీలో సీటు మంచి కాలేజీలో రావాలని మరియు పెద్ద కుమారునికి కెనడాలో పిఆర్ కార్డ్ త్వరగా రావాలని మరియు దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగర్పీఠం మేడిపల్లి విచారణ, ఫాదర్ నూతలపాటి కిషోర్ గారి గురుత్వ రజిత జూబిలీ సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, గడిచిన కాలమంతా దేవుడు కాపాడినందుకు కృతజ్ఞతగా మరియు తోటి గురువులను కూడా ఆయుర ఆరోగ్యములతో దేవుడు కాపాడాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగర్పీఠం మేడిపల్లి విచారణ, కె హృదయమేరి గారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని మరియు కుమార్తెలను, అల్లుళ్లను, మనవళ్లను, మనవరాళ్లను, తోబుట్టువులను దేవుడు దీవించాలని తిరుకుటుంబం పేరిట కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం.
సంరక్షణలో మనలను కరుణించి, దివ్యమాత సంరక్షణలో మనలను కరుణించి, తన రూపముగా మలచినదే. స్తుతించెదం స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగా, స్తుతించెదం స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగా, పూజలో పాల్గొనగా వేగమెరారండి, తొలి పూజలు చేయగా పరుగెడిరారండి. మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరము కూడా పునీత మార్కు గారి యొక్క మహోత్సవమును కొనియాడుతూ ఉన్నాము. అయితే ఈనాటి దివ్య పట్టణాలలో మనం చూసుకున్నట్లయితే ప్రభువు తన యొక్క శిష్యులకు ఒక ప్రేమ ఆజ్ఞని ఇస్తూ ఉంటున్నారు. అదేంటి అంటే, మీరు సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు అని ఈనాడు తన యొక్క శిష్యులకు ఈ యొక్క మహా ఆజ్ఞను, గొప్ప ఆజ్ఞను ఇస్తూ వారిని ఆదేశిస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈనాటి మన తల్లి త్రిసభ ఈ యొక్క పునీత మార్కు గారి మహోత్సవం సందర్భంగా మనకు ఒక గొప్ప బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నది. అదేమిటి అంటే, మనము మన యొక్క జీవితంలో క్రీస్తును అనుసరిస్తున్నప్పుడల్లా, ఇదిగో మన జీవిత అనుచరణలో, మన మాటలలో, మన యొక్క చేతలలో, మన యొక్క క్రియలలో ఆ క్రీస్తు యొక్క రూపము కనపడాలి అని, అదే విధముగా మన జీవితాల యొక్క ఇదిగో క్రీస్తుని యొక్క సందేశము బోధించాలి అని ఈనాడు తల్లి శ్రీ సభ మనకు ఈ యొక్క బాధ్యతను గుర్తు చేస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత మార్కు గారు 12 మంది అపోస్తులలో ఒకరు కాకపోయినా, ఇదిగో అపోస్తుల నుంచి పొందిన తన యొక్క విశ్వాసం ద్వారా, ఇదిగో వారు ఆ యొక్క విశ్వాసముచే నడిపింపబడి, పవిత్రాత్మ చేత నింపబడి, ప్రేరేపింపబడి ఈ యొక్క సువార్తను రాసి ఉన్నారు. మన నూతన గ్రంథంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క 4 సువార్తలలో ఈ యొక్క మార్కు సువార్త ప్రప్రథమంగా రాయబడి ఉన్నది. మరి ఈ యొక్క సువార్త ద్వారా అనేక మందిని ఇదిగో క్రీస్తు వైపు ఆకర్షిస్తూ ఉన్నారు, క్రీస్తు వైపు నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు మన యొక్క ఆత్మలను ఒకసారి పరిశీలించుకుందాం, హృదయాలను ఒకసారి పరిశీలించుకుందాం. ఏ విధముగా ఇదిగో ఈ యొక్క సువార్త ప్రచారంను మన యొక్క జీవితాలలో చేస్తూ ఉన్నాము, ఏ విధముగా మనము ఈ యొక్క శుభ సందేశాన్ని మనము ఈ యొక్క ప్రపంచంలో బోధిస్తూ ఉన్నాము. క్రీస్తుని యొక్క సువార్త అనగా ఇగో ఒక శుభ సందేశము. ఈ యొక్క శుభ సందేశము ఏమిటి అంటే, ఇదిగో ప్రభువు తన యొక్క కుమారుని ఈ లోకములకు పంపించి, తన యొక్క మరణము ద్వారా మన యొక్క పాపములు బాపి, తన యొక్క పునరుత్థానము ద్వారా మనకు రక్షణ కలిగించి మన జీవితాలలో వెలుగుని నింపి ఉన్నారు. అది ఈ యొక్క శుభ సందేశము. ఈ యొక్క సందేశాన్ని మనము ఏ విధముగా ఆచరిస్తున్నాము, మనము ఏ విధముగా మన జీవితాల్లో అవలంబించుకుంటూ ఇతరులకు ఈ యొక్క సువార్త ప్రచారం చేస్తూ ఉన్నాము అని ఈనాడు మనము ఆత్మ పరిశీలన చేసుకుందాము. ఈ యొక్క దివ్య పూజాబలిలో యోగ్యములుగా పాల్గొనుటకు మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడదము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్య చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేస్తుని
ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యక కన్యక ఉన్న పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణం పోసిన సర్వేశ్వరా, సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణము పోసిన సర్వేశ్వరా. మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనస్కులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. రక్షణ నొసగిన యేసువా, పాపము బాపిన క్రీస్తువా. రక్షణ నొసగిన యేసువా, పాపము బాపిన క్రీస్తువా. మిమ్ము ప్రణుతింతుము, మిమ్ము పూజింతుము, మిమ్ము గణపరచెదము, మిమ్ము ప్రణుతింతుము, మిమ్ము పూజింతుము, మిమ్ము గణపరచెదము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి
మంచి మనస్కులకు శాంతి 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 మంచి మనస్కులకు శాంతి. శ్రీ సభ పాలక ఆత్మదేవ వరాలు ఇచ్చు వరదాత. శ్రీ సభ పాలక ఆత్మదేవ వరాలు ఇచ్చు వరదాత. మిమ్ము కీర్తింతుము మిమ్ము ప్రార్థింతుము మిమ్ము ధ్యానింతుము మిమ్ము కీర్తింతుము మిమ్ము ప్రార్థింతుము మిమ్ము ధ్యానింతుము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా 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 సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనస్కులకు శాంతి 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 మంచి మనస్కులకు శాంతి. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సువార్తకుడైన పునీత మార్కు గారు సువిశేష బోధనికునిగా రూపొందించిన ఘనపరిచితివి. అతని బోధన ఫలితముగా మేము కూడా విశ్వాసపాత్రముగా క్రీస్తు ప్రభువుని అడుగుజాడలను నడిచి ఆధ్యాత్మిక లాభమును పొందుదముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పరిపాలించుచున్న మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత మార్కు గారు సువార్తికుడు ఉత్సవము. మొదటి పట్టణము. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 14వ వచనం వరకు. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 14వ వచనం వరకు. నా కుమారుడు మార్కు మీకు శుభాకాంక్షలు అందించుచున్నాడు. యువకులారా, మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండుడు. మీరు అందరూ వినమ్రతంతో అను వస్త్రమును ధరింపవలెను. ఏలయన దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును. శక్తిమంతమగు దేవుని హస్తమునకు మిమ్ము వినమ్రులు కండు. యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును. కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు. మెలకువతో జాగరకులై ఉండుడు. మీ శత్రువు సైతాను గర్జించు సింహం వలె తిరుగాడుచు ఎవరినైనా కబళింపవచ్చుచున్నాడు. దృఢ విశ్వాసులై వారిని ఎదిరింపుడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ తోటి విశ్వాసులను ఇట్టి బాధలనే అనుభవించుచున్నారని మీకు తెలియను గదా. కృపామయుడగు దేవుడు తన శాశ్వత మహిమలో భాగస్వాములుగా క్రీస్తుతో ఐక్యము నొంది మిమ్ము ఆహ్వానించును. మీరు కొంతకాలము బాధలు నొందిన తరువాత ఆయనే స్వయముగా మిమ్ము తీర్చిదిద్దును. మీకు ప్రతిష్టతను బలమును అనుగ్రహించును. ఆయనకు సర్వదా ప్రభావము కలుగునుగాక. ఆమేన్. నేను విశ్వాసపాత్రుడగు సోదరునిగా ఎంచు సిల్వను సహాయమున ఈ చిన్ని ఉత్తరమును రాయుచున్నాను. మిమ్ము ప్రోత్సహింపవలెనని ఇది దేవుని యథార్థమగు అనుగ్రహముని సాక్ష్యమొసగవలెననియు మాత్రమే నా అభిమతము. దాని యందు మీరు దృఢముగా నిలిచి ఉండుడు. మీ వలె ఎన్నుకొనబడిన బబులోనియాలోని దైవ సంఘము కూడా మీకు శుభాకాంక్షలు అందించుచున్నది. అట్లే నా కుమారుడు మార్కు కూడా క్రీస్తు ప్రేమ పూరితమగు ముద్దుతో ఒకరికొకరు శుభాకాంక్షలు
క్రీస్తునందు మీకు అందరకును సమాధానము కలుగునుగాక. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లే హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లే హల్లెలూయా. నమోటలాలకించి మోగించువారు మరింత ధన్యులని ప్రభువు పలుకుచున్నాడు. నమోటలాలకించి మోగించువారు మరింత ధన్యులని ప్రభువు పలుకుచున్నాడు. హల్లే హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లే హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 15 నుండి 20 వరకు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్థానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తుపట్టుకొందురు, ప్రాణాపాకారమైన ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనుపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగిన గాక. ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ముందుగా విని ఉన్న ఉపోద్ఘాతములో ఈనాడు మన యొక్క తల్లి శ్రీసభ ఈ యొక్క మార్కు గారు యొక్క పునీతుని యొక్క గొప్ప మహోత్సవమును కొనియాడుతూ ఉన్నది. అయితే ఈనాటి దివ్య పఠనాలు మనకు బోధించే ఒక గొప్ప సందేశం ఏంటి అంటే, ఇదిగో మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించుడి అని. ఈ సువార్తను ప్రకటించడము, బోధించడము, పంచడము మన యొక్క బాధ్యత.
క్రైస్తవులమైన మన యొక్క బాధ్యత అని తల్లి శ్రీసభ ఈనాడు మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నది. మన ఒక వ్యాధికి మన దగ్గర మందు ఉన్నప్పుడు మనము దాన్ని ఇతరులకు ఏ విధముగా అయితే పంచుకుంటూ ఉంటామో అదే విధముగా ఇదిగో క్రీస్తు అనే దివ్య ఔషధాన్ని మనము ఈ లోకంలో ఉన్న వారికి పంచడము, ప్రసాదించడము, ఇదిగో క్రీస్తులో జ్ఞానస్థానము పొందిన మనందరి యొక్క బాధ్యత అని ఈనాడు తల్లి శ్రీ సభ మనకు గుర్తు చేస్తున్నది. ప్రియా సహోదరి సహోదరులారా, అయితే క్రీస్తుని యొక్క సువార్త మన జీవనానికి ఇదిగో రక్షించే ఒక దివ్యమైన ఔషధము. ఈ యొక్క ఔషధాన్ని మనము మనలోనే భద్రపరుచుకోకుండా, మనలోనే దాచుకోకుండా ఇదిగో ఆ ఔషధాన్ని ఎదుటివారికి పంచిపెడుతూ ఉండాలి, ఎదుటివారికి మనము చాటుతూ ఉండాలి అని ఈనాడు మనము ఈ యొక్క దివ్య పట్టణాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము మన జీవితాల్లో ప్రవేశించినప్పుడు ఆయన ఒక గొప్ప మార్పును తీసుకుని వస్తూ ఉంటుంది. పునీత పౌలు గారు రోమేలుకు రాసిన లేఖ 1వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను, ఏలైనా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి రక్షణ కలుగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అని పునీత పౌలు గారు ఈ యొక్క వాక్యములో సెలవిస్తూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యము ద్వారా మనకు గుర్తు చేసే ఒక గొప్ప సత్యము ఏంటి అంటే, సువార్త కేవలము ఒక సమాచారము కాదు, సువార్త కేవలము ఒక చరిత్ర కాదు, సువార్త కేవలము ఒక కథ కాదు. సువార్త అనేది ఇదిగో దేవుని యొక్క జీవము కలిగిన శక్తి. ఈ యొక్క జీవము కలిగిన శక్తిని మనము పొందుకున్నప్పుడు ఇదిగో మనలో ఒక నూతనమైన మార్పు కలుగుతూ ఉంటుంది. మనలో ఇదిగో వెళ్ళలేనటువంటి శక్తి మొదలయ్యి ఆ యొక్క పవిత్రాత్మ చేత మనము నడిపింపబడి ఇదిగో మనము దేవుని యొక్క కార్యాన్ని తన నలుమూలల ప్రపంచ నలుమూలలా వ్యాపింప చేయడానికి తోడ్పడుతూ ఉంటుంది. ప్రియా సహోదరి సహోదరులారా, మనము ఒక అద్భుతమైన నిధిని మనకు దొరికినప్పుడు మనము దాచుకోకుండా మనము దానిని ద్వారా మనము కొంత ధనాన్ని పొందడానికి మనం ప్రయాసపడుతూ ఉంటాము. అలాగే క్రీస్తు ఇచ్చిన యొక్క సువార్తను ఈ లోకములో పాపకరమైన మరణమునకు గురి చేస్తున్న ఈ యొక్క వ్యాధి బాధులందరికీ కూడా ఈ యొక్క సువార్త మనకు తోడ్పడుతూ ఉంటుంది. ప్రియా సహోదరి సహోదరులారా, మనము ఈ లోకంలో నివసిస్తున్న మన చుట్టుపక్కల వారికి, అంధకారంలో ఉన్నవారికి, నిరాశలో ఉన్నవారికి, నిస్పృహలో ఉన్నవారికి, శోధనలో ఉన్నవారికి, బాధలలో ఉన్నవారికి ఈ యొక్క సువార్త ఇదిగో ఒక గొప్ప ఓదార్పు, ఒక ఆశ, ఒక రక్షణగా మనకు తోడునీడుగా ఉంటుంది. ప్రియా సహోదరి సహోదరులారా, కనుక ఇదిగో మన యొక్క విశ్వాసము ద్వారా, మన యొక్క నిరీక్షణ ద్వారా ఇదిగో మనము ఎదుటి వారికి ఈ యొక్క సువార్తను బోధించాలి అని ఈనాటి సందేశమును మనకు తెలియజేస్తూ ఉన్నది. అదేవిధముగా ఈ యొక్క సువార్తను ఇదిగో మనము మన జీవితాలలో ఒక సాక్షులుగా జీవించాలని ఈనాటి పట్టణాలు మనకు తెలియజేస్తున్నవి. అయితే మనము ఈనాడు మహోత్సవం జరుపుకుంటున్న ఈ యొక్క పునీత మార్కు గారు తన యొక్క జీవితంలో ఇదిగో ఒక వ్యక్తిగతంగా తన ఒక పిరికివాడు. పునీత పౌలు గారు తను చేసే యొక్క సువార్త 3 ప్రచార సువార్తల బోధనలలో ఇదిగో మొదటిసారిగా పౌలు ఈ యొక్క మార్కు గారిని తీసుకుని వెళ్తుంటే, మార్కు గారు అక్కడ జరగబోయే సంఘటనలకు బాధలను ఒకసారి తనలో తలంచుకొని భయపడి ఆ యొక్క ప్రాంతానికి వెళ్లకుండా ఇదిగో ఆ సువార్త సేవ నుంచి వెనుగుతిరిగి తన యొక్క ప్రదేశానికి వచ్చేస్తూ ఉంటున్నాడు. రెండవసారి పౌలు గారి యొక్క సువార్త ఆ యొక్క సేవ ప్రయాణంలో పౌలు గారు ఇదిగో యొక్క మార్కు గారిని నిరాకరిస్తున్నారు. ఎందుకంటే తాను సువార్తను బోధించడానికి అనర్హుడు అని, తను పిరికివాడు అని పౌలు గారు ఈ విధంగా తనను నిరాకరించి వేరొక వ్యక్తిని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అయితే మనము ఎప్పుడైతే సువార్తను విశ్వసించి నమ్మి మన జీవితాల్లో ఆచరిస్తూ ఉంటామో
మనలను ఒక గొప్ప వ్యక్తులుగాను సాక్షులుగాను చేస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క మార్కు గారు, ఇది యొక్క బర్నబాసు గారు, పునీత పేతురు గారి యొక్క వారి యొక్క సహవాసములో ఉంటూ వారి వద్ద నుంచి యొక్క విశ్వాసమును నేర్చుకుని ఆ విశ్వాసమును పొందుకొని ఇదిగో పవిత్రాత్మ చేత ప్రేరేపింపబడి ఈనాడు మనము నూతన నిబంధనలో చదువుతున్న ఈ యొక్క 4 సువార్తలో ఒక సువార్తను తాను ప్రప్రథమంగా రాసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఆ పిరికివాణి నుంచి, ఆ మనస్సు నుంచి ఈనాడు ఇదిగో పవిత్రాత్మ చేత బలపడి ఇదిగో ఆ పవిత్రాత్మ చేత ఈ యొక్క సువార్తను రాయబడి ఉన్నది. కనుక మనం ఎప్పుడైతే సువార్తను విశ్వసిస్తూ ఉంటామో, సువార్తను ఇది విశ్వసించి నమ్మి మన జీవితాల్లో అనుసరిస్తూ ఉంటామో, మనలను కూడా ఇదిగో గొప్ప వ్యక్తులుగా మారుస్తూ ఉంటుంది. ఈ లోకానికి వెలుగుగా మనలను తీర్చిదిద్దుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, సువార్త ప్రచారం అంటే కేవలము బహిరంగ ప్రదేశాల్లో పెద్ద పెద్ద ప్రాంతాలలో ఇదిగో భారీ మైకు సెట్టులతో మనము గొప్పగా ప్రసంగాలు చెప్పడము కాదు. ఇదిగో సువార్త ప్రచారం అంటే మన దైనందిన జీవితంలో దేవుని యొక్క ఉనికిని మనము ప్రదర్శించడము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో యేసుక్రీస్తు ఈ విధముగా చెప్తూ ఉన్నారు, మనుషులు మీ యొక్క సత్కార్యములను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు మీ ఎలుగును వారి ఎదుట ప్రకాశయనియుండు అని బోధిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనుషుల ఎదుట మనము ప్రదర్శించవలసిన సత్క్రియలు ఏంటి, ఆ యొక్క సత్కార్యాలు ఏంటి అని మనం ఒకసారి ప్రశ్నించుకున్నట్టయితే ఇదిగో మనము ప్రభువు నేర్పించిన ఒకరినొకరును ప్రేమించడము, ఒకరికొకరు సహాయపడి జీవించడము, ఒకరినొకరును మనము క్షమించడము. ఎప్పుడైతే ఈ యొక్క సత్క్రియలను మనము మన జీవితంలో పాటిస్తూ ఉంటామో ఇదిగో మన జీవితంలో ఆ యొక్క దేవుని ఉనికి కనబడుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ లోకములో దేవుని కుమార్తెలుగా ఇదిగో ఈ లోకములో ఉప్పు వలె వెలుగుతూ ఉండాలి అని తెలుపుతూ ఉన్నది. ఉప్పు ఆహారానికి ఏ విధంగా రుచినిస్తుందో అదేవిధంగా మన మాటలు, మన ప్రవర్తనలు, మన చూపులు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క జీవితాలు, మన కుటుంబాలు ఇదిగో ఎదుటివారి జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని రుచికరమైనగా ఇవ్వాలని ఈనాటి యొక్క సువార్తను మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, వెలుగు చీకటిని ప్రారధులనట్లుగా మన యొక్క పవిత్రమైన జీవితము ఇదిగో మన యొక్క జీవితంలోనూ ఎదుటివారి జీవితాల్లో అంధకారాన్ని, నిరాశను తొలగించాలి. పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, సువార్త ప్రకటన అనేది మన ఉనికిలో ఉండాలి. మనము ఒక పని చేసినప్పుడు, మాట్లాడినప్పుడు, ఇతరులతో సంబంధము కలిగి ఉన్నప్పుడు మనలో క్రీస్తు కనబడాలి. మనం ఈనాటి రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సమాజంలో ఎదుటివారు నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అనేకమైన వ్యర్థమైన మాటలు. ఈనాటి ప్రజలలో నుంచి చిన్న బిడ్డల కానుంచి పెద్దవారి కానుంచి చిన్నపిల్లల వరకు కూడా అందరూ కూడా ఇదిగో నానా రకాలైన వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారని ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క మాటలు మాట్లాడడానికి సాహసించటం లేదు, ప్రయత్నించటం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ యొక్క సమయంలో మన హృదయాలు మనం ఒకసారి పరిశీలించుకుందాం. ఏ విధముగా ఇదిగో నా జీవితంలో దేవుని నేను ఎదుటివారికి చూపిస్తూ ఉన్నాను, ఏ విధముగా నా జీవితంలో నేను క్రీస్తు ప్రభుని యొక్క సువార్తను ఎదుటివారికి చాటుతున్నాను, ఏ విధముగా నా కుటుంబము ఇదిగో ఎదుటివారికి ఆదర్శముగా ఉంటుంది అని ఈనాడు మనము ఈ యొక్క దివ్య పూజలో మనం మా యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన దగ్గర మందు ఉన్నప్పుడు అది అవసరమైన వారికి ఇవ్వకపోతే ఎంత పాపమో, అదే విధముగా ఇదిగో ఈ యొక్క లోకములో అంధకారములో ఇదిగో చీకటిలో పాపములో మగ్గిపోతున్న వారందరికీ కూడా ఈ యొక్క సువార్తను అందించకపోవడం కూడా అంతే ఘోరమైన పాపము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క సువార్తను మనము ఏ విధముగా ఈ లోకములో బోధించాలి, ఏ విధముగా ఈ యొక్క సువార్త ప్రచారాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాపింపు చేయాలి. ఆనాడు ప్రభువు తన యొక్క శిష్యులకు ఇదిగో ఈ యొక్క ప్రేమ ఆజ్ఞను వారికి మాత్రమే కాకుండా ఈనాడు మనందరికీ కూడా ఈ ఆజ్ఞ వర్తింపచేసే విధంగా చెప్తూ ఉన్నారు. ఏ విధముగా మనము ఈ యొక్క ప్రభుని యొక్క సువార్తను బోధించాలి అని
మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఇదిగో దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క ఇదిగో కరుణ మన మాటలలో కనపడాలి, మన యొక్క చూపులలో కనపడాలి, మన యొక్క జీవితంలో కనపడాలి. నిరంతరము కూడా ఆ యొక్క తండ్రి యొక్క చిత్తానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో అవలంబించుకున్నట్టు ఎదుటి వారికి మనము వెలుగు వలె ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితము ఒక తెరచిన గ్రంథము లాగా ఉండాలి. తద్వారా ఇతరులు మనలో క్రీస్తు ప్రభుని చూడగలరు. ఉదాహరణకు మన బ్రదర్ జోసెఫ్ తంబి గారు తన యొక్క జీవితంలో తన దైన శైలిలో జీవితాన్ని జీవిస్తూ ఇదిగో క్రీస్తు యొక్క సువార్తను తను చేరిన ప్రదేశములల్లా బోధిస్తూ ఉన్నారు. ఇదిగో అనేక మందికి తన యొక్క ప్రార్థన ద్వారా, తన యొక్క క్రియల ద్వారా, తన యొక్క మాటల ద్వారా అనేక మందికి సువార్తను బోధించి ఉన్నారు. తన యొక్క జీవితంలో తాను అనుసరించిన ఈ యొక్క జీవిత విధానం ద్వారా ఇదిగో మరణించిన కానీ ఈనాడు ఇదిగో అనేక మందికి కూడా ఒక వెలుగులాగా క్రీస్తు ప్రభుని యొక్క సువార్తను బోధిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము వాక్యం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ప్రభు అంటూ ఉన్నారు, ఎవరైతే ఈ లోకంలో నా యొక్క వాక్యాన్ని ఆలకించి పాటించి జీవిస్తూ ఉంటారో వారు మరణించినను జీవిస్తూనే ఉంటారు, వారు నిత్య జీవనం పొందుకొని ఉంటూ ఉంటారు అని ఈ యొక్క వాక్యము మనము విని ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ యొక్క తంబి గారి వలె మనము కూడా ఆదర్శము తీసుకొని ఇదిగో ప్రభుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో నిరంతరము కూడా పాటిస్తూ ఉండాలి. మరి ఈనాటి సమాజంలో కుటుంబాలలో మనము చూసుకున్నట్లయితే ఇదిగో మనము ప్రతి ఒక్క విషయానికి, ప్రతి ఒక్క పనికి మనము కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటాము. కానీ మన యొక్క జీవితాలలో ఇదిగో ప్రార్థన, ఇక వాక్యమును మనము బోధించడము, ధ్యానించడానికి మనము ఎప్పుడు కూడా సాహసించము, కొంత సమయాన్ని కూడా మనం ఇవ్వము. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఇదిగో నిరంతరము ఈ యొక్క ప్రార్థనమైన జీవితాన్ని జీవిస్తూ క్రీస్తు ప్రభువు మనకి ఇచ్చిన ఈ యొక్క ప్రేమాజ్ఞను మన జీవితాలలో పాటించడానికి మనము నిరంతరము కూడా ఆ దేవాతి దేవుని ఇదిగో ఆ యొక్క దేవాతి దేవుని ప్రార్థిస్తూ అడుగుతూ ఉండాలి. దేవా, ఇదిగో నన్ను నీ యొక్క శాంతి సాధనముగా వాడుకో. ఇదిగో ద్వేషమున్న చోట నీ యొక్క ప్రేమను వెదలజలిగే మనసులు మాకు కలుగజేయి. గాయమున్న చోట క్షమాపణ కలుగజేసే హృదయాలు మాకు కలుగజేయి. అవిశ్వాసం ఉన్న చోట విశ్వాసాన్ని నిలపగలిగే మనుషులాగా మమ్మను తీర్చిదిద్దు. అదే విధముగా అంధకారము ఉన్న చోట జ్యోతిని వెలిగింపగలిగే వాళ్ళలాగా మమ్మల్ని చేయి. విచారము ఉన్న చోట సంతోషమును వెదజల్లే వారిలాగా మా కుటుంబాలను ఆశీర్వదించు. పరులను ఇదిగో మమ్మలను క్షమించడు కాదు, మేము ఎదుటి వారిని క్షమించగలిగే మనస్సును మాకు కలుగచేయి అని నిరంతరము కూడా మనము మన జీవితాలలో ప్రార్థిస్తూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు ఇదిగో మన నుండి ఆ యొక్క క్రీస్తు ప్రభుని యొక్క జీవము వాక్యము ఇదిగో ఎదుటి వారికి ప్రవహిస్తుంది. ఏ విధముగా అయితే నది ప్రవహిస్తున్నప్పుడు తను ఇరువైపులా ఆ యొక్క చెట్లు తోటలు అన్నీ కూడా పచ్చగా ఉంటాయో, ఇదిగో మనలను చూసినప్పుడు కూడా అనేక మంది కూడా ఇదిగో ప్రభుని వైపు ఆకర్షిస్తూ అవుతూ ఉంటారు. కానీ సమాజంలో మనం ఏ విధముగా ఉంటున్నామంటే ఇదిగో ఆదివారం మాత్రం వచ్చే యొక్క క్రైస్తవుల్లాగా, ఆదివారం చర్చికి వచ్చే మాత్రమే క్రైస్తవుల్లాగా ఉంటున్నాం. చర్చికి రాగానే మన ప్రార్థన అయిపోతుంది, బైబిల్ను మనము పక్కన పెట్టి మన జీవితాలను మనం జీవిస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఈనాడు ఈ యొక్క దివ్య పూజా బలిలో ఆ దేవాది దేవుని అడుగుదాము. తండ్రి, నీ యొక్క పరిశుద్ధాత్మను మాకు దయచేయండి, మా కుటుంబాలలో నింపండి. ఇదిగో నీ యొక్క వాక్య ప్రచారమునకై మా హృదయాలలో ఇదిగో నీ శక్తిని మాకు నింపమని ఆ దేవాది దేవుణ్ణి ఈ యొక్క దివ్య పూజా బలిలో అడుగుదాము, ప్రార్థించుకుందాము, వేడుకొని ఉందాము.
సహోదరి సహోదరులారా, మీరును నేరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకను మన ప్రయోజనము కొరకను తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకను మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించినగాక. ఓ ప్రభువా, నీవు మహిమపరిచిన పునీత మార్కు గారును మేము కొనియాడుచు ఈ స్తుతి బలిని నీకు సమర్పించుచున్నాము. సువిశేష ప్రకటించుటలో ఈ శ్రీ సభ నిరంతరము నిమగ్నమై ఉండినట్లు చేయుము. ఈ కార్య సాధనలో నీకు సభకు స్థిరచితమును దయచేయమని ప్రాధేయపడి అడుగుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతములకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము నాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీవు నీ సత్య శ్రీ సభను అపోస్తుల పునాది మీద బలముగా నిర్మించి పటిష్టపరిచితివి. భూమి మీద అది నీ పవిత్రతమును శాశ్వత చిహ్నముగా ఉండినట్లు చిత్తగించితివి. సర్వ మానవులకు నీ స్వర్గీయ బోధనలు అందింప ఉద్దేశించితివి. కావున ఇప్పుడును ఎల్లప్పుడును దూతదళములతో నేకమై మేము హృదయపూర్వకముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమైన హోసాన, ప్రభు నామమున వేచేయవారు ధన్యులు. మహోన్నతమైన హోసాన. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ సృష్టికి అంతయు నిన్ను స్తుతించుటయు యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యమంతయు సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలు నిన్ను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము.
ఇది విశ్వాస రహస్యము, మా జీస్తువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును సాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగుని అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల మందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేయు పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయమని, అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఇక దివ్య పూజా బలిలో ప్రత్యేక విధముగా ప్రార్థించమని కోరువారు డాటర్స్ ఆఫ్ సెయింట్ కమీలా సిస్టర్స్, వారి యొక్క సమస్తను ఆ దేవాతి దేవుడు దీవించి ఆస్వాదించాలని, అదేవిధముగా వారు చేయు సేవలో ఆ దేవాతి దేవుడు నిరంతరము తోడు నీడగా ఉండాలని, వారి యొక్క హాస్పిటల్ను, కాలేజీను, వారు బోధించే విద్యా సంస్థలను దేవుడు ఎల్లవేళలా వారికి తోడు నీడగా ఉంటూ నిత్యము వారి ద్వారా తన యొక్క సువార్త సేవను నలుమూలలా చేసే విధముగా వారిని ఆస్వాదించమని, అదేవిధముగా మన ప్రభువు మనకు నేర్పించిన ఈ యొక్క పరమోపదేశం ద్వారా ఆ దేవాది దేవుని ప్రార్థించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడని గాక, మీ రాజ్యం వచ్చుని గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిని గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడ్డవారు మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశిస్తున్నమక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుచున్న ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండినగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించే ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించే ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించే ప్రభువ
మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభా, మీరు నా ఇంట ప్రవేశించడానికి పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము దయచేయునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఇది జీవజలముల విందు, ఇది ప్రేమ సుగల విందు. ఇది జీవజలముల విందు, ఇది ప్రేమ సుగల విందు. దివ్య దేవుని దేహ విందు, వరములసగే ప్రభు విందు. దివ్య దేవుని దేహ విందు, వరములసగే ప్రభు విందు. ఇది జీవజలముల విందు. దైవ సేవకుడు బెదర్ జోసెఫ్ తంబి గారి ప్రార్థన. స్వామి కృపగానుండండి, స్వామి కృపగానుండండి, క్రీస్తువా కృపగానుండండి, క్రీస్తువా కృపగానుండండి, స్వామి కృపగానుండండి, స్వామి కృపగానుండండి, క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి. పరలోకమందున్న ప్రతి అయిన దేవా, మా మీద దయగానుండండి స్వామి, లోక రక్షకుడైన స్థుతుడైన దేవా, మా మీద దయగానుండండి స్వామి, జ్ఞాన వరములిచ్చు పవిత్రాత్మ దేవా, మా మీద దయగానుండండి స్వామి. పునీత ఫ్రాన్సిస్ వారి ఆదర్శములను అనుసరించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడు అయిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. శాంతికి సాధనమైన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రోధమున్న చోట ప్రేమను చూపిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సందేహములో విశ్వాసమును ప్రకటించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఆనగల చోట శ్రమను ప్రదర్శింపజేస్తున్న బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నిరాశగల తావుల్లో ఆశాకిరణమైన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చీకటలో వెలుగుతారవైన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖములో సంతోషమును ప్రకటించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కష్టములోనున్న వారిని ఓదార్చిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చిన్ననాటిని విల్లు విడిచి వెళ్ళిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు సేవకై బంధు ప్రేమను తునీకరించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు రాజ్య స్థాపనకై పలు ప్రాంతములు ప్రకటించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. బాల బాలికలకు సత్యోపదేశం బోధించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఎక్కువగా ప్రార్థన దాన ధర్మాలు చేయమని చెప్పిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దిన
తీర్చిదిద్దిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రైస్తవ సంఘాన్ని దైవ పూజలకు నడిపించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నూతన విచారణ ఏర్పాటుకు తోడ్పడిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సువార్తను మక్కువగా ప్రసారం చేసిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అద్భుత క్రియములతో రోగములను స్వస్థపరిచిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సిలువ గుర్తుచే వ్యాధులను బాగు చేసిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. వైద్యులకు అసాధ్యమైన రుణములు రూపుమాపిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. విశ్వాసమును ప్రజల హృదయములో నాటిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సంతానం లేని వారికి సంతానం ప్రసాదించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కుమ్మ వర్షమునందు బట్టలైన తడవని బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పంచగాయాల వేదను ఓర్పుతో సహించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అదృశ్య గమ్యంతో పయనించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఒకే సమయాన రెండు చోట్ల కనిపించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. తపోశక్తితో దెయ్యములను పారదోలిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. జరగబోవు విషయములు ముందుగా ప్రవచించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. స్వల్ప భోజనమును అనేక మందికి వడ్డించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పరుల మనసుల్లోనూ దుర్దేశములు వెల్లడించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుర్మార్గులను సన్మార్గంగా మలిచిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చేస్తునాథుని దివ్య దర్శనమును పొందిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ప్రతి ఇంట జపమాలను చెప్పించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. గిరిజనుల మధ్య కష్టములను అనుభవించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు నింద వేడుకొనండి. అవమానాలు ఎడల సహనము చూపిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు 3 వేడుకొనండి. నెలల ముందే మరణమును వెరక చేసిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. మరణంతరము అనేక అద్భుతాలు చేసిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకము యొక్క పాపములు పరిహరించడి వారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకము యొక్క పాపములు పరిహరించడి వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకము యొక్క పాపములు పరిహరించడి వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దాత్మలకు మేము పాత్రలమైనట్లు బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. పునీత పట్నము కొరకు ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ సేవకుడకు బెదర్ జోసెఫ్ తంబి క్రీస్తు వాక్యానుసారంగా జీవిస్తూ ప్రకటిస్తూ పునీత అసిస్తిపురు ఫ్రాన్సిస్ వారి అడుగుజాడలు నిరాంబలమైన జీవితం జీవించి మీ కుమారుడైన క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చెను. క్రీస్తుకు తన సంపూర్ణ జీవితం సమర్పించి సువార్తను ప్రకటించి తిరుసబెడల విధేయతను చూపించి దేవమాత ఎడల భక్తిని పేదల పట్ల కరుణ చూపటలో మాకు మార్గదర్శిగా ఉన్నట్లు దయచేయండి. మీ చిత్తమైనచో మీ సేవకుడకు బెదర్ జోసెఫ్ తంబి గారిని మీ పరిశుద్ధుల సమూహంలో చేర్చుకొనండి. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, అసిస్తిపురు ఫ్రాన్సిస్ ద్వారా సకల పునీతులారా, బెదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పునీత పట్నమ కొరకు త్రియేక దేవుని సన్నిధిలో వేడుకొనండి. ప్రభు రక్షణ కార్యములు ఈ లోకములో కొనసాగినట్లు బెదర్ జోసెఫ్ తంబి గారిని మీ సాధనముగా వినియోగించండి. మా ప్రేమ గల తండ్రి, మా విన్నపములను బెదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుగ్రహించండి. మా ఈ మనవలను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందుండే నా తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన కాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవుని వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేస్తూ ఆశీర్వదించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా
పుత్ర పవిత్రాత్మకు మహిమ కలిగిన గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. త్యాగమును సహనమును ప్రేమను మూర్తి భవించిన ఓ బెదర్చు స్తప్తంబి గారా మాకు సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తి భవించిన ఓ బెదర్చు స్తప్తంబి గారా మాకు సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తి భవించిన ఓ బెదర్చు స్తప్తంబి గారా మాకు సహాయం చేయండి. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను నీతో ఉండాను అని ప్రభువు నుడువుచున్నాడు. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తి గలవ సర్వేశ్వర, మేము నీ పీఠము నుండి స్వీకరించిన ప్రసాదము మమ్ము పవిత్రపరిచి బలమునొసగవలని ప్రార్థించుచున్నాము. పునీత మార్కు బోధించిన రక్షణ సందేశమందు మేము దృఢ విశ్వాసము కలిగినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. దుఃఖించువా